ఈనాడు సమాధానమైనటువంటి కుటుంబాలు, అల్లకల్లోలమైనటువంటి కుటుంబాలు, భర్త మాట భార్య అనకుండా, భార్య మాట భర్త అనకుండా కుటుంబాలను నాశనం చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఎంతోమందికి వస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక వారం రోజులు అవుతుంది, మా బంధువుల వాళ్ళే యవ్వన కాలంలో వారికి వివాహం అయింది. ఆ అబ్బాయికి వచ్చి 27 సంవత్సరాలు ఉంటాయేమో. చూడండి, ఒక చిన్న పిల్లవాడు, ఒక 3 సంవత్సరాలు ఉంటాయి పిల్లవాడికి. కుటుంబంలో ఏదో సమస్య ఏదో వచ్చింది, పరిష్కారం చేసుకోవాలి, ఇద్దరు కూడా మాట్లాడుకొని ఏదో ఒకటి సమాధానం పరుచుకోవాలి. అయితే ఆమె భర్తను విడిచిపెట్టి తన యొక్క తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. భర్త వెళ్ళి అడిగాడంట, ఆమె ఏమంటున్నాడని తెలియదు, కానీ ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి తన కుమారుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పని ఇంట్లోకి వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోయాడు. చూడండి, ఒక్కడే కొడుకు వాళ్ళకు. మళ్ళీ దేనికోసం అంటే కుటుంబంలో సమాధానం లేదు, సరైనటువంటి సంతోషం లేదు, ఇద్దరి మధ్య సఖ్యత లేదు. అంత చిన్న విషయానికి ప్రాణం తీసుకొని చనిపోయాడు. లోకంలో ఏం చేయించాడు? ఇప్పుడు ఒక్క కొడుకు కూడా ఒంటరివాడు అయిపోయాడు. చూడండి, ఈ యొక్క తల్లి ఎలా ఉండాలంటే నిజంగా ఆమె కూడా ఎంత పాషాణకంగా తయారైపోయిందంటే ఆ బిడ్డ నాకు వద్దని చెప్పని వదిలేసి వెళ్ళిపోయిందండి. ఎంత కఠినమైనటువంటి హృదయాలు ఈనాడు. బిడ్డలను కన్న తర్వాత వారిని యొక్క పెంపకం విషయంలో సరైనటువంటి జాగ్రత్త ఉండదు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి సంతోషాలు కావాలి వాళ్ళకి. కనుకనే ఇక్కడ ఈ సలోమి యొక్క జీవితం ఏం చేస్తుందంటే, ఒక మంచి కుటుంబంలో ఎలాగ ఉండాలి, ఒక తల్లిగా ఏమి ఆ బాధ్యత ఏమిటి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా సరి చేసుకోవాలి, దేవుని కొరకైనటువంటి కుటుంబాన్ని ఎలా సిద్ధపాటు చేసుకోవాలి, ఇలాంటి యొక్క జీవితం కూడా మన కుటుంబాల్లో ఉంటే నిజంగా ఆమె కుటుంబటువంటి సమాధానం మన కుటుంబంలో కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ కుటుంబాల్లో ఎప్పుడు కూడా సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు, ఎప్పుడు కూడా సంతోషమే. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు అనేక మందికి అసూయ కలిగిద్ది. అరే, నిజంగా దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఇంతటి సంతోషమా? అటువంటి దేవుడు మనకు కావాలి కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? యెషయా గ్రంథంలో ఉండదు కదా, 9వ అధ్యాయంలో చదవండి. మన దేవుడు ఎలాంటి వాడైనా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొగు అధిపతి. ఎవరంటే ఆయన సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన ఉన్నటువంటి కుటుంబాల్లో సమాధానం ఎప్పుడు ఉంటుంది. ఏనాడు కూడా అసమాధానం రాదంట దేవుడు ఉంటే మనకి. ఆయన తోడుగా ఉన్నప్పుడు, ఆయన వాక్యం ఉన్నప్పుడు. ఏ కుటుంబాలు అయితే క్రైస్తవులని చెప్పుకొని దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా, దేవునిలో సహవాసం లేకుండా ఎవరైతే జీవిస్తారో వారి కుటుంబంలో కూడా సమాధానం ఉండదు.